అలా అరటి చెట్లు వేసుకుని మధ్యలో కనుక స్వామిని పూజించేటట్లయితే ఆ విధంగా కదలి ఫలార్చన కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటిదే. పుష్పాలలో మందార పారిజాతాది పుష్పాంజలి మేము ప్రభో అని చెప్పి స్వామికి చెప్పుకుంటాం. ఆయనకి మందార పుష్పములు ఇష్టం, పారిజాత పుష్పములు ఇష్టం. అలాగే సుగంధభరితములైనటువంటి మల్లెలు, మొల్లలు, సన్నజాజులు ఇటువంటి పుష్పాలన్నీ కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటివే. ఏ పూలతో అయినా సరే సహస్రనామార్చనలు, ఎక్కువగా లక్షార్చనలు చేసేటటువంటి వాళ్ళు మల్లికా కుసుమాలతో చేస్తూ ఉంటారు. దేవాలయాల్లో లక్షార్చన నిర్వహిస్తూ ఉంటారు. అట్లా ఆయన జయంతి సమయంలో వేసవి కాలంలో మల్లెపూలు విశేషంగా వస్తాయి కాబట్టి అటువంటి మల్లెపూలతో అర్చన చేయటం చాలా శ్రేష్టమైనటువంటి విధానం. అలా ఆయనకి ఇష్టమైనటువంటి పూలు పూజకి వినియోగించటం, అలాగే నివేదనలు, ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు నివేదిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. కదళీ ఫలం ఆయనకి ఇష్టం, అరటిపళ్ళు నివేదించటం ఆయనకి చాలా ఇష్టం. అందువల్ల అరటిపళ్ళు పెట్టడం, అరటిపళ్ళల్లో కూడా ఆయనకి పంచసంఖ్య ఇష్టం. మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడైనా ఒక అరడజన్ అరటిపళ్ళు కొనుక్కున్నాం అనుకోండి, ఒకటి ఎవరికైనా దానం చేసి 5 అరటిపళ్ళు ఆంజనేయ స్వామికి ఇవ్వటమే ముఖ్యం. ఎందుకంటే పంచసంఖ్య ఆయనకి ఇష్టం. అలాగే పుష్పాలు కూడా జయంతి నాడు మనం పూజ చేయదలుచుకున్న ఆంజనేయ స్వామికి 5 రకాల పుష్పాలు తీసుకొచ్చి స్వామికి పూజ చేయటం. అలాగే 5 రకాల ఫలాలు, దానిమ్మ, అలాగే చూతం, జయంతి రోజుల్లో మామిడి పళ్ళు వస్తాయి, ద్రాక్ష, కదళీ ఫలం ముఖ్యమైనటువంటిది. అట్లాగే నారికేళం, కొబ్బరికాయలు కొట్టడం, పానకం, వడప్పు ఇటువంటివన్నీ కూడా ఆయనకి ఇష్టమైనటువంటివే. అలా 5 సంఖ్యలో ఫలాలు స్వామికి నివేదన చేయటం. అలాగే ఆయనకి వంటకాలలో అంటే భక్ష్యాలలో అపూపాలు చాలా ఇష్టం. అపూపము అంటే అప్పములు, బియ్యపిండి బెల్లము కలిపి వండేటటువంటి వాటిని అప్పములు అని అంటారు. ఆ అపూపములు నివేదన చేయటం ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. హనుమద్వ్రతంలో కూడా అపూప దానం ఉంటుంది. ఆంజనేయ స్వామి ప్రీతికరమైనటువంటి అపూపాలు, అప్పాలని దానం చేయటం, అలాగే అపూపాలని నివేదన చేయటం, వాటినే ప్రసాదంగా భక్తులందరికీ అందివ్వటం ఇటువంటిది. అలాగే వడమాల వేయటం, ఆంజనేయ స్వామికి వడమాల వేస్తారు. వడలు మాలగా చేసి అది ధరింపజేయటం కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి పద్ధతే. ఇలా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి విధానాలతో ఆయన్ని ఆరాధించేటట్లయితే, ఇష్టమైనటువంటి రోజులలో ఆయన్ని ఆరాధించేటట్లయితే ఆయన అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. ఆ 3 పర్వదినాలు, చైత్ర పౌర్ణమితో పాటు 4 పర్వదినాలే కాదు, ప్రతి మాసంలో కూడా హనుమంతునికి ఇష్టమైనటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజులలో కూడా పూజ చేస్తే ఆయన చాలా సంతృప్తి పడతాడు. చైత్రమాసంలో పుష్యమి నక్షత్రం ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటిది. పుష్యమి నక్షత్రం వచ్చే రోజున చైత్రమాసంలో ఆయన్ని పూజించేటట్లయితే ఆయన అనుగ్రహిస్తాడు. మైందుడు అని చెప్పి ఒక భక్తుడున్నాడు, సుందరీ నగరంలో ఉండేవాడు. ఆ మైందుడు ప్రతి చైత్ర పుష్యమి నాడు స్వామిని పూజిస్తూ చైత్ర పుష్యమి నాడు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాడు. గంగలో నావ మీద పెడుతూ అది మునిగిపోయే పరిస్థితుల్లో స్వామినే ధ్యానిస్తూ ఆయన మంత్రమే జపిస్తూ ఉండిపోయాడు. కళ్ళు మూసుకుని ఆ ధ్యానంలో ఉండంగా ఆంజనేయుడు వీరావతారంతో ఆ నావని తీసుకెళ్ళి ఒడ్డున పెట్టాడు. అలా ఆయనని అనుగ్రహించి ఆయనకి సాక్షాత్కరించినటువంటి రోజు చైత్రమాసంలో ఉండే పుష్యమి నక్షత్రం. ఆ రోజున ఆరాధించటం స్వామికి ఇష్టం. అట్లాగే వైశాఖ మాసంలో ఆశ్లేష నక్షత్రం స్వామికి ఇష్టమైనటువంటిది. ధ్వజదత్తుడు అని చెప్పి ఒక మహాపండితుడు, వేదాంగవేత్తే కానీ కటిక దరిద్రుడు. అటువంటి వాడు ఆంజనేయ స్వామిని ఉపాసించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క సాక్షాత్కారం పొందాడు. అది వైశాఖ మాసంలో ఆశ్లేష నక్షత్రంలో జరిగింది. అలా జ్యేష్ఠ మాసంలో మఖా నక్షత్రము, ఇలా అనేక రకాల పర్వదినాలు ఆంజనేయ స్వామికి ఉన్నాయి. ఆ రోజుల్లో ఆరాధించటం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతాం.
మంగళవారం నాడు సింధూరం పుయ్యటం ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి విధానం. అలాగే లాంగూల పూజ ఉన్నది, హనుమల్ లాంగూల పూజ చేసి ఒక్కొక్క రోజు తోక మీద బొట్టు పెడుతూ, తోక మొదలు నుంచి చివరి దాకా 20 రోజులు, చివరి నుంచి మళ్ళీ మొదటి దాకా 20 రోజులు, అలా 40 రోజులు పూజ చేస్తే ఆ పూజ చేసే సమయంలో పూజత కానీ లేకపోతే లాంగూలాస్త్రము అని ఉన్నది, అది స్తుతించి కానీ లాంగూల పూజ చేస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందగలుగుతాం. ఇలా ఆయన్ని ధ్యానాలు చేయటం, మంత్రాలు ఉపాసించటం, ఈ అనేక మార్గాల ద్వారా ఆంజనేయ స్వామిని ఆరాధించేటట్లయితే ఆయన ఇహంలో మన కోరికలన్నీ